నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. ఇప్పుడు ప్రస్తుతం అద్దంకి బస్టాండ్లో నేను ఉన్నాను. అద్దంకి బస్టాండ్ అనే కాదు, ప్రతి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల పైన జరుగుతున్నటువంటి ఆ యొక్క వివక్షను నేను వ్యతిరేకిస్తున్నాను. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం నేను వ్యతిరేకిని కాను. అయినప్పటికీ ఒక పథకాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది అని అంటే ఆ పథకానికి ఎంత ముఖ్యమో, ఎంత మంచి జరుగుతుందో అదేవిధంగా అంతే ఘనంగా దాని వెనక పరిణామాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల గురించి చెప్పుకుంటూ పోతే వారికి రోజు రోజు ఏదో ఒక విధంగా మహిళల యొక్క చేతుల్లో కానీ, మహిళల మాటల రూపంలో కానీ వారికి గాయాలు పాలవుతున్న సంగతి మనం చూస్తున్నాం. వారి డోర్ దగ్గర నుంచొని మహిళలు లోపలికి వెళ్ళండి అని కండక్టర్ వారించినప్పటికీ కూడా వారు ఏమాత్రం చెవికి పట్టినటువంటి సందర్భాలు ఎదుర్కొంటూ వారిని దుర్భాషలాడుతూ బూతు పదజాలాలతో డ్రైవర్ కండక్టర్ల పైన దుర్భాషలాడుతున్నారు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ దీనిని ఒకసారి గ్రహించండి. మీకు ఒక పథకాన్ని ప్రభుత్వం ఇచ్చింది, ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ మీరు ఒక డ్రైవర్ పైన, ఒక కండక్టర్ పైన మీరు ఏ విధంగా దుర్భాషలాడుతున్నారో, ఏ విధంగా వాళ్ళని నోచుకోని విధంగా చేస్తున్నారో ఒకసారి గ్రహించండి. వారు ఇంత చలిలో కూడా వారి యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. నిజం చెప్పాలంటే అది ఉద్యోగం అనే కాదు, అది ఒక సేవాభావంతో వారు చలిలో వణుకుతూ వారి యొక్క డ్రైవింగ్ చేస్తున్నారు. అలాగే ఎండాకాలం వస్తే వారు ఎండ తీవ్రతకు తట్టుకోలేని పరిస్థితి వారు చూస్తున్నారు. అయినా వారు ఆ యొక్క ప్రయాణాన్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే విధంగా, ప్రజలకు గమ్యాన్ని చేర్చే విధంగా వారు కృషి చేస్తున్నారు. ఇలాంటి కృషి చేస్తున్నటువంటి ఆ యొక్క ఆర్టీసీ ఉద్యోగులను గౌరవించాల్సింది పోయి ఇలా దుర్భాషలాడటం, నిర్దాక్షిణ్యంగా వారిపైన దౌర్జన్యాలు చేయడం ఇది సరికాదని నేను సూచిస్తున్నాను. ప్రజలందరూ ఇది తెలుసుకోండి. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.